మీరు సాధారణంగా ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఒక 10 మంది కలిసి ప్రయాణం చేస్తున్నవారు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వెంటనే కార్డ్స్ ఆడుతూ ఉంటారు. లేదు మీరు మ్యారేజెస్లో ఏదైనా సోషల్ ఫంక్షన్లో చూడండి, అందరూ డిఫరెంట్ యాక్టివిటీస్లో ఉన్న కొంతమంది అన్న ఒక మూల కూర్చొని ప్యాకాట్ ఆడుతూనే ఉంటారు. సో ఇలా ప్యాకాట్ ఎందుకు ఇంత అడిక్టివ్గా ఉంటుంది? కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్ మనకు ఇటీవల సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. అన్ని సందర్భాల్లోనూ ప్యాకాట, ప్లేయింగ్ కార్డ్స్ అనేది గ్యాంబ్లింగ్ కాదు, కొన్ని సందర్భాల్లో అది ఎంటర్టైన్మెంట్గా కూడా ఆడుతూ ఉంటారు అని. సో వాట్ మేక్స్ ప్లేయింగ్ కార్డ్స్ సో అడిక్టివ్? సో ఎందుకు ఇంత వ్యసనంగా ఆడుతుంటారు? హవర్స్ టుగెదర్ ఆడుతుంటారు, రాత్రి 12 అయినా 1 అయినా 2 అయినా ఆడుతుంటారు. సో వై? ఒకటి ఎంగేజ్మెంట్. ఎనీ గేమ్ ఎందుకు అట్రాక్టివ్గా ఉంటుంది అంటే ఎంగేజింగ్. మీరు చూడండి, కార్డ్స్ ఆడుతున్న వారిని గట్టిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకరు నాకు కార్డ్స్ రాలేదు అని బాధపడుతూ ఉంటారు, ఇంకొకరు నాకు మంచి కార్డ్ వచ్చిందని కేరింతలు కొడుతూ ఉంటారు, ఒకరు కార్డ్ వచ్చినా ఏమీ చెప్పకుండా సీరియస్గా ఉంటారు, వాళ్ళ మీద ఇంకొకరు కామెంట్ చేస్తుంటారు, ఏమీ తెలవకుండా అలాగే బయటపడకుండా ఉంటారని. ఇంకోరు పక్కనున్న వాళ్ళ కార్డ్స్లో ఇలా కాస్త తొంగి చూస్తూ ఉంటారు, ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందో అని. సో అయిపోయి కానీ లేదు, కొంత ఘర్షణ పడుతూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు, ఎప్పుడు నాకు కార్డ్స్ రావడం చికాకు పడుతూ ఉంటారు. ఇలా రకరకాల ఎమోషన్స్తో మీకు ఎంగేజ్మెంట్ కనబడుతుంది. సో ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంగేజ్మెంట్. ఒక పనిని 10 మంది కలిసి ఎంగేజ్మెంట్తో చేసినప్పుడు అది అట్రాక్టివ్గా ఉంటుంది. రెండవది, ఎనీథింగ్ దట్ ఈజ్ అన్సర్టన్, అన్ప్రెడిక్టబుల్గా ఉంటే అది అట్రాక్టివ్గా ఉంటుంది. మీరు ప్యాకాట్ ఈజ్ హైలీ అన్ప్రెడిక్టబుల్. దర్ ఇస్ ఎ ఎలిమెంట్ ఆఫ్ స్కిల్ ఇన్ ఇట్, దర్ ఇస్ ఎ లార్జ్ ఎలిమెంట్ ఆఫ్ చాయిస్ ఇన్ ఇట్, లక్ ఇన్ ఇట్. సో దర్ ఇస్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ లక్, చాయిస్ అండ్ స్కిల్ ఇన్వాల్వ్. మీకు అదే ఓన్లీ స్కిల్ రిలేటెడ్ గేమ్ అనుకోండి, అన్ప్రెడిక్టబుల్ ఏమీ ఉండదు. ఖచ్చితంగా ఎవరో మనకు తెలిసి ఉండే అవకాశం కూడా ఉంటుంది, ఎవరు బాగా ఎబిలిటీతో ఉన్నవాళ్ళు. కొన్ని సందర్భాల్లోనే స్కిల్ బేస్డ్ గేమ్స్ కాస్త ప్రిడిక్టబుల్గా, అన్ప్రెడిక్టబుల్గా మారుతాయి, కానీ ఎక్కువ సందర్భాల్లో మారవు. అందువల్ల ప్లేయింగ్ కార్డ్స్లో ఉండేటువంటి రెండవ డైమెన్షన్ అంటే అన్సర్టినిటీ. ఎందుకంటే ఎవరికి ఎలాంటి కార్డ్స్ పడతాయో తెలియదు. సో ఆ అన్ప్రెడిక్టబుల్ ఆ కార్డ్స్ను ఎలా అరేంజ్ చేసుకుంటారో తెలియదు. వాళ్ళు ఏ కార్డు పడేస్తే ఒక కార్డుగా రాదనుకొని పడేశాక మళ్ళీ వస్తుంది. సో ఈ అన్ప్రెడిక్టబిలిటీ, సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది అట్రాక్టివ్ చేస్తుంది. మూడవది, మీకు ఇందులో హిడెన్ ఇన్ఫర్మేషన్. మీకు నాకు కార్డ్స్ పడ్డాయి నాకు తెలుసు, ఎదుటి వాళ్ళకి ఏ కార్డ్స్ పడ్డాయో నాకు తెలియదు. సో ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా సమాచారం ఉండదు, దానిపైన స్పెక్యులేషను, యాంటిసిపేషన్ ఉంటుంది. మీరు గమనించండి, ఎనీథింగ్ దట్ ఈస్ యాంటిసిపేటింగ్, ఎనీథింగ్ దట్ ఈస్ స్పెక్యులేటింగ్ చాలా అట్రాక్టివ్గా వింటారు, చూస్తారు. సో ఇందులో తనకు తెలిసింది లిమిటెడ్ ఇన్ఫర్మేషన్, తనకు తెలియంది ఇతర ఇన్ఫర్మేషన్. ఆ ప్రాసెస్లో స్పెక్యులేషన్, యాంటిసిపేషన్తో పనిచేస్తూ ఉంటారు. సో అది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫ్రీక్వెంట్ రివార్డ్స్. అంటే నువ్వు ఒక 10 గేమ్లు ఆడితే 10 గేమ్లు ఓడిపోవు, చాలా రేర్గా జరుగుతుంది, 1-2 గేమ్లు గెలుస్తుంటావు. సో మన బ్రెయిన్ ఏంటంటే కాస్త ఎవ్రీ రివార్డ్ బ్రెయిన్ సాటిస్ఫై చేస్తుంటుంది. ఆ బ్రెయిన్ సాటిస్ఫై అయ్యి మళ్ళీ ఆడటానికి మోటివేట్ చేస్తుంది, పురమాయిస్తుంది. అందువల్ల ఈ ఫ్రీక్వెంట్ రివార్డ్స్ అంటే మీరు ఒక 5 hours ఆడిన తర్వాత మీకు దాన్ని అవుట్కమ్ వచ్చేది కాదు. మీరు ఒక గేమ్కు ఒకరు గెలుస్తారు, ఇంకోసారి ఇంకోరు ఓడుతారు. సో ఒకసారి మీకు బాగా కార్డ్స్ పడితే మీకు పాయింట్స్ వస్తాయి, ఇంకోసారి ఏ కార్డ్స్ పడకపోతే నీకు పాయింట్స్ రావు. సో ఇలా ప్రతి ఎలిమెంట్ ఇంటర్మీడియట్ రివార్డ్స్ అంటారు. అంటే అప్పుడప్పుడు మీకు బెనిఫిట్ అవుతూ ఉంటుంది. మీకు ఒక ఓడిపోయిన గేమ్లో కూడా 1వ సారో 2 సార్లు మీకు మంచి కార్డ్స్ పడి ఉండొచ్చు, మీకు పాయింట్స్ ఎక్కువ రావచ్చు, అప్పుడు మీ బ్రెయిన్ సాటిస్ఫైగా ఉంటుంది. ఈ ఇంటర్మీడియట్ రివార్డ్స్ ఏమవుతుందంటే బ్రెయిన్ సాటిస్ఫై చేస్తుంది, అది 4వది. సో 5th పాయింట్ ఏంటి అంటే మీకు ప్యాటర్న్ రికగ్నిషన్.
సో హ్యూమన్ స్వభావం ఏంటంటే దే లవ్ ప్యాటర్న్ రికగ్నిషన్. మీరు చూడండి చిన్నపిల్లలు కూడా సో ఒకే కలర్ ఉన్నదాన్ని ఒక దగ్గర పెడుతూ ఉంటారు. సో మీకు పిల్లల గేమ్స్ కూడా చాలా ప్యాటర్న్ గేమ్స్ వస్తూ ఉంటాయి. సో హ్యూమన్ బ్రెయిన్ లవ్స్ ప్యాటర్న్ రికగ్నిషన్. ఇక్కడ కూడా మీరు కార్డ్స్లో ఒక ప్యాటర్న్, కొన్ని రకాల కార్డ్స్ సెట్ చేస్తే గేమ్లో గెలుస్తారు. సో ఆ ప్యాటర్న్ రికగ్నిషన్ కూడా అట్రాక్ట్ ఉంది. 6 కంటిన్యూస్ క్యాలిక్యులేషన్. బ్రెయిన్ లవ్స్ క్యాలిక్యులేషన్, బ్రెయిన్ లవ్స్ స్ట్రాటజైజింగ్, బ్రెయిన్ లవ్స్ మీకు ఏ రకంగా నెక్స్ట్ టైం ఎలా వ్యూహాలు రచించాలి, నేను ఏమై ఉంటుంది, నాకు ఈ కార్డు వస్తుందా రాదా, ఎదుటివారు ఆ కార్డు వేస్తారా, ఈ కార్డు ఇస్తే ఏమవుతుంది, నువ్వు కార్డు డ్రాప్ చేస్తే ఒక రకమైన స్ట్రాటజీ మార్చుకోవాలి, ఇంకో కార్డు తీసుకున్నప్పుడు ఇంకో స్ట్రాటజీ ఉంటుంది. ఇలా నిరంతరం క్యాలిక్యులేషన్ బ్రెయిన్ చాలా ఇష్టపడుతుంది. సో బ్రెయిన్ లవ్స్ క్యాలిక్యులేషన్, బ్రెయిన్ లవ్స్ ఈ ప్యాటర్న్ రికగ్నిషన్. సో అది 6వది. 7th ఏంటంటే చాలా రిపీటబుల్ అండ్ షార్ట్ రౌండ్స్ ఉంటాయి. మీరు ఏ గేమ్ అయినా మీరు ఒక కార్డ్స్ గేమ్లో చూడండి, కొంతసేపు ఒక గేమ్ అయిపోతుంది, ఒక ప్రాసెస్లో అయిపోతాయి. మీకు ఒక 2-3 అవర్స్ ఒక గేమ్ అయిపోవటానికి టైం పట్టినా 10 మంది ఆడుతున్నప్పుడు ఈ షెడ్యూల్స్ రిపిటేటివ్ ఉంటాయి. ఓసారి కార్డ్స్ వేస్తారు అయిపోతుంది, ఎవరెవరు కొడతారు, మళ్ళీ కార్డ్స్ వేస్తారు ఇలాంటి గేమ్స్లో. సో ఈ షార్ట్ అండ్ రిపిటేటివ్ షెడ్యూల్స్ కూడా అట్రాక్టివ్ ఉంటాయి. 8th వన్ ఏంటంటే ఇట్స్ వెరీ ఈజీలీ యాక్సెసిబుల్. మీకు చాలా సింపుల్ టు అండర్స్టాండ్, పెద్ద కష్టం కాదు. ఒకసారి 2 సార్లు చూస్తేనే ఆ గేమ్ ఆడచ్చు, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉంటుంది. సో అందుకే మీరు గమనించండి, చదువు రాని వాళ్ళు కూడా కార్డ్స్ ఆడగలుగుతారు, మీకు ఈ చిన్నపిల్లలు ఆడగలుగుతారు, పెద్దవాళ్ళు ఆడగలుగుతారు. సో ఈ సింపుల్ అండ్ ఈజీలీ యాక్సెసిబుల్, ఇంకేం ఖర్చుతో కూడుకున్నది ఏమీ లేదు. దేర్ నో కాస్ట్. మీరు క్రికెట్ ఆడాలనుకోండి, క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళాలి, బ్యాట్ కొనాలి, స్టంప్స్ కొనాలి, వికెట్లు కావాలి, బాల్ కావాలి, నీవు పెద్ద ప్రాసెస్ దీనికి కూర్చున్న చోటే కార్డ్స్ తీస్తావు, ఆడేస్తావు. సో వెరీ సింపుల్ అండ్ వెరీ యాక్సెసిబుల్. మీరు ఏ గేమ్ ఆడాలన్నా కాస్త బయటికన్నా వెళ్ళాల్సి ఉంటుంది, ఇంట్లో ఆడచ్చు. క్యారమ్ ఆడాలన్నా టైంకు నీకు ఏదో ఒకటి పౌడర్ లేదనో, లేకుంటే ఇంకా స్ట్రైకర్ లేదనో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. కానీ ఇందులో ఏముంది, కార్డ్స్ ప్యాకెట్ ఉంటే సరిపోతుంది. సో వెరీ సింపుల్ అండ్ వెరీ యాక్సెసిబుల్ వల్ల కూడా నీకు ఇది అట్రాక్టివ్గా మారిపోతుంది. 9th ఏంటంటే అవుట్ స్మార్టింగ్. హ్యూమన్ బ్రెయిన్ లవ్స్ అవుట్ స్మార్టింగ్. మీరు అందుకే గమనించండి, రోడ్డు పైన మీరు కారులో వెళ్తున్నా ఎవరో ఒకరు మిమ్మల్ని చేసి ముందుకు పోవాలని కోరిక ఉంటుంది. సో ఎందుకుంటుంది, దట్ ఇస్ హ్యూమన్ నేచర్. వాడు పన్నున లేకపోయినా ముందుకు పరిగెడతాంటారు. అందరికి కాకపోయినా కొందరికైనా ఉంటుంది నేచర్. సో పీపుల్ లవ్ అవుట్ స్మార్టింగ్. ఆఖరికి మీరు చూడండి, సో ఏదన్నా పూజా కార్యక్రమంలో కూడా మా ఇంట్లో దేవుణ్ణి బాగా అలంకరించారా, మీ ఇంట్లో దేవుణ్ణి బాగా అలంకరించారా. మీరు వినాయక నవరాత్రోత్సవాలు జరుగుతాయి చూడండి, మా వినాయకుడు పెద్దనా, మీ వినాయకుడు పెద్దనా అని. సో మా పిల్లవాడికి మార్కులు ఎక్కువ వచ్చాయా, మీ పిల్లవాడికి మార్కులు ఎక్కువ వచ్చాయా. సో ఇలా ప్రతి దాంట్లో హ్యూమన్ క్యారెక్టర్ ఏంటంటే అవుట్ స్మార్టింగ్. నేను అందరికన్నా చాలా బెటర్గా ఉన్నాను అని ఒక టెండెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేయింగ్ కార్డ్స్లో కూడా ఆ రకమైన అవుట్ స్మార్టింగ్, ఇతరికన్నా నేను పైకి సాధించాలి అనేటువంటి ఒక డైమెన్షన్ ఉంటుంది. 10వ ఎక్స్పెక్టేషన్. మనిషి ఎప్పుడు కూడా ఒక పని రిపీటెడ్గా ఎందుకు చేస్తాడో, ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు రాకపోయినా నాకు నెక్స్ట్ గేమ్లో నేనే గెలుస్తానేమో, నెక్స్ట్ గేమ్లో కార్డ్స్ బాగా పడతాయేమో. మీరు అందుకే చూడండి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా లాస్ అవుతున్నా ఇన్వెస్ట్ చేస్తారు, ఎందుకంటే ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం వస్తాయేమో అని. అందువల్ల మీకు ఇలాంటి వ్యసనం కావటానికి కారణం ఆ ఎక్స్పెక్టేషన్స్. అంటే మనిషికి ఒక ఎక్స్పెక్టేషన్స్ వల్ల మీకు రిపీటెడ్గా మళ్ళీ ఆ ఆట ఆడటానికి కారణమవుతారు.